హాయ్ అండి, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మీకు చూపించే రెసిపీ ఏంటంటే జ్యూసీగా ఉండి నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోయి బూందీ లడ్డు అండి. పంచదార లేకుండా ఓన్లీ బెల్లంతోనే ఈ బూందీ లడ్డూని ఇవాళ మీకు చేసి చూపించబోతున్నానండి. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని ఆ గిన్నెలోకి 2 కప్పుల వరకు శనగపిండి వేసుకోవాలండి. నేను జల్లించుకున్న శనగపిండి అండి ఇది. శనగపిండి వేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలండి. ఎక్కువ కనుక వేసేసారంటే బూందీ అనేది నూనె పీల్చేస్తుందండి. ఇప్పుడు ఒకసారి పిండిని మిక్స్ చేసేసుకొని 1 కప్పు నీళ్లు ముందుగా పోసేసుకోవాలి. ఎక్కువ పోయకూడదండి, చూసుకొని పోసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో కలిపేసేసుకోవాలి ఉండలు లేకుండాను. ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ పిండి కలుపుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఉంది కదా, దీంట్లోకి మళ్ళీ కొంచెం నీళ్లు పోసేసుకోవాలి. ఎక్కువ నీళ్లు పోయొద్దండి. ఎక్కువ నీళ్లు పోసేసారంటే పల్చగా అయిపోయి బూందీ అనేది చతికలు పడినట్టు వస్తుంది. అందుకని చూసుకొని నీళ్లు పోసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే పిండి కలిపేసేసుకున్నాను కదా. పిండి కన్సిస్టెన్సీ అనేది దోశల పిండి కన్నా కొంచెం పల్చగా ఉండాలండి. ఇదిగోండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ వరకు ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఎల్లో ఫుడ్ కలర్ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదా స్కిప్ చేసేసుకోవచ్చు. నేను స్వీట్ షాప్ స్టైల్లో చూపిస్తున్నాను మీకు. ఈ ఫుడ్ కలర్ ఈ పిండిలో కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి, నేను ఇక్కడ బూందీ కరెక్ట్ తీసుకున్నాను, దీంతో వేస్తున్నానండి బూందీ అనేది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసేసుకోవాలండి. ఇలా పిండి చుక్క వేసిన వెంటనే ఈ పిండి అనేది తేలుతూ పైకి రావాలన్నమాట. అంత వేడిగా ఉండాలండి నూనె అనేది. ఇప్పుడు బూందీ గరిటె తీసేసుకొని ఒక గరిటెడు పిండిని ఈ విధంగా పోసుకోవాలి. బూందీ గరిటెలో ఈ విధంగా ట్యాప్ చేస్తూ ఉండాలండి. అలాగే గరిటెతో మనం ఈ పిండిని దోశలాగా స్ప్రెడ్ చేయకూడదు, లేకపోతే తోకలు వచ్చేస్తాయండి. ఒకే చోట పడి అతుక్కొని ఉంటాయి అనమాట బూందీ అనేది. చూడండి ఫ్రెండ్స్, బూందీ అనేది ఎంత బాగా పడ్డదో కదా. అలాగే గుండ్రంగా ఉందండి బూందీ అనేది. ఈ బూందీని 1 నిమిషం పాటే వేయించుకోవాలి. ఎక్కువ వేయించేసారంటే బూందీ అనేది క్రిస్పీగా వచ్చేస్తుంది. ఈ విధంగా స్ట్రైనర్ లోకి తీసేసుకొని బూందీని ఇదిగోండి ఒకటి మీకు నలిపి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అన్నామంటే కొంచెం మెత్తగా ఉండాలండి. ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ బూందీని తీసేసుకొని ఒక ప్లేట్ లో పోసేసుకోవాలి. ఇదిగోండి, రెండవసారి కూడా బూందీ వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా వేసుకున్నాం కదా బూందీ గరిటిగా ఉన్న ఎక్స్ట్రా పిండి అంతా తీసేసుకోవాలి. ఇలా కనుక పిండి క్లీన్ చేయకపోతే మనం బూందీ వేసేటప్పుడు బూందీకి తోకలు వచ్చేస్తాయండి. అందుకని మనం బూందీ వేసే ముందర గరిటిని ఎప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఒక గరిటెడు పిండి వేసేసుకొని ఈ బూందీ గరిటిని ఈ విధంగా ట్యాప్ చేసేసుకుంటూ ఉంటే బూందీ అనేది ఈజీగా పడిపోతుందండి. అసలు తోకలు అనేవి రాదు, గుండ్రంగా వస్తాయండి బూందీ అనేది. చూడండి ఫ్రెండ్స్, బూందీ వేసుకున్న తర్వాత అలా 1 నిమిషం పాటే వేయించుకొని ఇప్పుడు గరిటెలోకి తీసేసుకోవాలి. ఇలాగే అంతా బూందీని వేయించేసేసుకొని ఒక బేసన్ లోకి వేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మీకు బూందీని చూపిస్తున్నాను. చాలా చక్కగా వేగింది, అలాగే గుండ్రంగా కూడా ఉందండి బూందీ అనేది. చూడండి ఫ్రెండ్స్, చివర్లో పిండి మిగిలితే ఈ విధంగా వేసేసుకున్నాను బజ్జీల కింద. దీంట్లో ఉప్పు కానీ కారం కానీ ఏమీ కలపలేదు, ఎందుకంటే మనం లడ్డూలు చుట్టేటప్పుడు కొంచెం పౌడర్ అవసరం అవుతుంది కదా, దాన్ని మిక్సీ జార్లో వేసేసుకుంటాను. ఇప్పుడు బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందామండి. 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల బెల్లం వేసేసుకొని అలాగే 1 కప్పు వరకు నీళ్లు పోసేసుకోవాలి. మనం శనగపిండి ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీతో బెల్లం కూడా తీసేసుకోవాలి. మీరు బెల్లం బదులు పంచదార కూడా వేసుకోవచ్చండి. ఈ బెల్లం మొత్తం కరిగించుకోవాలండి పూర్తిగాను. ఇదిగోండి, చూడండి ఫ్రెండ్స్, బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఇక్కడ మీకు పాకం చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వేళ్ళతో తీసేసుకొని పాకాన్ని ఇలా వేళ్ల మధ్యలో తీగలా సాగుతోంది కదా, ఇలా తీగలా సాగి మధ్యలో కట్ అయిపోతుంది కదా. ఈ విధంగా ఉండాలండి పాకం అనేది. ఇప్పుడు పాకం వచ్చింది కాబట్టి దీంట్లోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసేసుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను గ్రైండ్ చేసుకున్న బూందీ పౌడర్ ని దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న బూందీని కూడా మొత్తం అంతా వేసేసుకోవాలి. ఇలా బూందీని మొత్తం వేసుకున్న తర్వాత ఈ బూందీని ఈ పాకంలో కలిసేలాగా మొత్తం అంతా కలిపేసేసుకోవాలండి. ఇదిగోండి, చూసారా, మొత్తం అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ బూందీని ఈ బెల్లం పాకంలో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 2 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్న ముక్క పచ్చ కర్పూరం వేసేసుకోవాలి. ఈ పచ్చ కర్పూరం అనేది ఆప్షనల్ మాత్రమేనండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదా స్కిప్ చేసేసుకోవచ్చు. కర్పూరం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడే పాకం అనేది బూందీ బాగా పీల్చుకుంటుంది. ఇదిగోండి, 10 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, బూందీ మొత్తం బెల్లం పాకాన్ని బాగా పీల్చేసుకుంది. ఇప్పుడు కింద నుంచి పైకి ఒకసారి కలిపేసేసుకుందాం. కలుపుకున్న తర్వాత మనం దీంట్లో పచ్చ కర్పూరం వేసాం కదండి, అందుకే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ బూందీ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసేసుకొని కొంచెంగా ఈ బూందీని తీసేసుకుని లడ్డూలా చుట్టేసుకోవాలి గుండ్రంగా. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చుట్టుకోండి. నేనైతే మీడియం సైజులో చుట్టుకుంటున్నాను లడ్డూల్ని. ఫ్రెండ్స్, మీకు లడ్డూలు చుట్టేటప్పుడు ఈ లడ్డూ కనుక విడిపోయింది అనుకోండి, కొంచెం ఈ బూందీని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆ మిశ్రమాన్ని ఈ బూందీలో
వేసేసుకొని కలిపి లడ్డూలా చుట్టేసుకున్నారనుకోండి ఈజీగా లడ్డూలు చుట్టేయడం వచ్చేస్తుందండి. నేనైతే ముందుగానే ఈ బూందీ పౌడర్ని పాకంలో వేసేసుకొని కలిపేసుకున్నానండి. అందుకే ఈజీగా వచ్చేస్తుంది లడ్డూలు చుట్టడం అనేది. ఇదిగోండి ఇక్కడ లడ్డూలు చుట్టేసుకుంటున్నాను కదా, అన్ని ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, లడ్డూలు చూడడానికి చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో రుచి వస్తుంది అనమాట ఈ లడ్డూలకి. చూడండి ఫ్రెండ్స్, లడ్డూలన్నీ చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి సర్వింగ్ చేసేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ బూందీ లడ్డు అనేది కొత్తగా ఎవరైతే నేర్చుకుంటారో ఈ వీడియో చూసిన తర్వాత చాలా ఈజీగా చేసేస్తారండి. అంత సింపుల్ గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, చూసేసారు కదా, పంచదార లేకుండా ఓన్లీ బెల్లంతోనే బూందీ లడ్డు చేశారంటే చాలా జ్యూసీగా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇక్కడ ఒక లడ్డూని తుంపి చూపిస్తున్నాను చూడండి, చాలా సాఫ్ట్ గా జ్యూసీగా ఉన్నాయండి. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది అనమాట. ఇలా లడ్డు తింటూ ఉంటే చాలండి నోట్లో వెన్నలా కరిగిపోతుంది అనమాట ఈ లడ్డు అనేది. మీరు కూడా పంచదారతో కాకుండా ఒక్కసారి బెల్లంతో ఈ లడ్డూల్ని ట్రై చేయండి. చాలా జ్యూసీగా టేస్టీగా కూడా ఉంటాయండి. ఫ్రెండ్స్, ఈ లడ్డూల్ని ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా లడ్డూలు చేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటాయండి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఈ బూందీ లడ్డు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.